ఒకే గూటి పక్షులు ఇప్పుడు ఒకరిపైన ఒకరు కత్తులు నూరుకుంటున్నాయా? తెలంగాణను ఏలిన కల్వకుంట్ల కోటలో ఇప్పుడు అంతర్యుద్ధం మొదలైందా? నలుగురు నేతలు, అందరి లక్ష్యం ఒకటే, అదే ముఖ్యమంత్రి పీఠం. అధికారం కోసం సొంత తండ్రిపైనే కూతురు తిరుగుబాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. బావబామర్దుల మధ్య సాగుతోన్న ఈ ప్రచండ యుద్ధంలో చివరికి గెలిచేది ఎవరు? ముక్కలవుతున్న గులాబీ దళం భవిష్యత్ ఏంటి? ఈ ఆసక్తికరమైన రాజకీయ చదరంగంపై మా స్పెషల్ రిపోర్ట్. తెలంగాణ రాజకీయ యవనికపై ఒకప్పుడు కల్వకుంట్ల కుటుంబానిది తిరుగులేని ముద్ర. అజేయమైన శక్తిగా కనిపించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వారసత్వ పోరులో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇది కేవలం ఒక కుటుంబ గొడవ కాదు, ఒక ప్రాంతీయ పార్టీ మనుగడకే పెను సవాలుగా మారింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకే కుటుంబం నుంచి నలుగురు సీఎం అభ్యర్థులు రేసులో ఉండడం గమనార్హం. కేసీఆర్ వారసుడిగా తాను మాత్రమే ఉండాలని కేటీఆర్ భావిస్తుంటే, ప్రజాక్షేత్రంలో పట్టున్న తనకు ఆ అవకాశం ఇవ్వాలని హరీష్ రావు వ్యూహాలు పన్నుతున్నాడు. వీరిద్దరి మధ్య సాగుతున్న బావమర్దుల యుద్ధం పార్టీ క్యాడర్ను అయోమయంలో నెట్టేసింది. ఒకే ఇంట్లో 3 రాజ్యాంగాలు నడుస్తున్నాయన్న విమర్శలు ఇప్పుడు నిజమవుతున్నాయి. ఈ గొడవ చాలదన్నట్టు ఇప్పుడు ఆడబిడ్డ కవిత సొంత కుంపటి పెట్టడం సంచలనంగా మారింది. పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని, కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కని పరిస్థితి ఉందని గ్రహించిన ఆమె ఏకంగా తండ్రిపైనే సమరశంఖం పూరించారు. తెలంగాణ జాగృతి వేదికగా తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న కవిత ఇప్పుడు కేసీఆర్ విధానాలని ఎండగట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.